ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్కి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను చర్చించాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సానుకూలంగా స్పందించి అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా కార్మికుల ప్రస్తావన తీసుకువస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా కోశాధికారి సుంచు రవి, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బాక రాము, అంజయ్య, అశోక్, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు పోసెట్టి, కార్మికులు రాకేష్, గంగన్న, రాజేశ్వరి, గంగయ్య, లాస్మన్న, వర్ణ, రాజేశ్వర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు బోధ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారికి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పైన మన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులు కోరేటివి గొంతమ్మ కోరికలు కావు. వీళ్ళ గ్రామ పంచాయతీ కార్మికులు మల్టీపర్పస్ విధానం వల్ల అనేక పనులు గ్రామాలలో చేస్తున్నారు. మరి పని కావచ్చు, ఇతర సమస్యలన్నింటినీ మరి ప్రభుత్వము మరి గ్రీన్ సిగ్నల్ ద్వారా వారికి వేతనాలు వేస్తామని చెప్పేసి పదే 13 సార్లు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కార్మికులకు వారి ఖాతాల్లో డబ్బులు వేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున మరి అనేక పనులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మరి ప్రభుత్వము మరి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. మరి కార్మికులకు 3 నెలల నుంచి వేతనాలు లేవు. ఇవాళ వాళ్ళకు చాలని వేతనాలతోటి ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. ఇవాళ గ్రామాలలో సర్పంచుల వేధింపులు కూడా పెరిగినాయి. గ్రామాలలో సర్పంచులు పని చేయకపోతే తొలగిస్తామని చెప్పేసి అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. టైమింగ్ సంబంధించినటువంటి దాంట్లో కూడా టైమింగ్ స్కేల్ కూడా లేదు. ఇవాళ జియో 51ని తీసుకొచ్చింది, దాన్ని సవరించి మరి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మార్చి 2వ తారీఖు నాడు ప్రభుత్వము మరి గ్రామ పంచాయతీలో నిధుల ద్వారానే మరి డబ్బులు చెల్లించాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ యొక్కటి ఏదైతే తీసుకొచ్చిందో ఆ రెండో పిఆర్సీ తీసుకొచ్చిందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ అనిల్ జాదవ్ గారు మరి కార్మికుల సమస్యలను మేము చెప్పడం జరిగింది. అనిల్ జాదవ్ గారు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడి కార్మికుల ప్రస్తావన తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. కాబట్టి మరి కార్మికులు కోరేటివి గొంతమ్మ కోరికలు కావు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి PF, ESI